అండి. యాక్చువల్‌గా అందరికీ నమస్కారం. ఫస్ట్ ప్రోగ్రామ్‌లో మనం ఫస్ట్ అందరిని ఇంట్రొడ్యూస్ చేసుకుందాం. సెల్ఫ్ ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేసి వినిపిస్తున్నాయా? ఎ ఇంట్రొడక్షన్స్ చేసుకొని తర్వాత నెక్స్ట్ కార్యక్రమంకెళ్దాము. ఓకే. సో నా పేరు శివరంజని. నేను డాక్టర్‌ని. బట్ గొల్కొందకూరు. మా ఆయన వాళ్ళది, అమ్మ వాళ్ళది, నాన్న వాళ్ళది అంతా గొల్కొందకూరు. సో ఇక్కడ ఏమన్నా ఉండే టైంకి ఏదన్నా చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. సో సుధాకర్ అన్న మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. ఒక్క నిమిషం, వేరే వాళ్ళు జాయిన్ అవుతున్నారు, వాళ్ళకొక్కరే చెప్తున్నాను. ఓకేనా? అయితే లక్ష్మి ప్లీజ్. నా పేరు లక్ష్మి అండి. నేను ప్రస్తుతానికి హౌస్ వైఫ్ని. కొన్ని సంవత్సరాలు టీచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది నాకు. సో శివరంజనికి వెలుగులో హెల్ప్ చేస్తూ ఉంటాను. మీరు పిక్ పర్సన్ అక్క. శ్రీదేవి మ్యూట్. యా నమస్తే అండి, నా పేరు శ్రీదేవి. నేను ప్రస్తుతం నెల్లూరు అమ్మాయిని. మామూలుగా అయితే హైదరాబాద్ నుంచి. నేను ఇంజనీర్ అండి. నేను కూడాను శివరంజని గారి వెలుగు దాంట్లో ఉన్నాను. సో మనందరం ఇప్పుడు ఒక కుటుంబం. ఇది ఎలా ముందుకు తీసుకెళ్దాం అన్నది మనందరం ఆలోచన చేసుకుని ముందుకు తీసుకెళ్దాం. మీరు ఒకరిని పిక్ చేయండి అక్క. మీరు ఒక పేరు. ఓకే. కాజా గారు మ్యూట్ లో ఉన్నారండి. హలో, వినిపిస్తుందండి. నా పేరు ఖదామస్తాన్ మేడం. అది గొల్లకందుకూరు. నేను వ్యవసాయ పనులు చేసుకుంటుంటాను మేడం. బర్రెలు ఉన్నాయి, పాలు, గడ్డి తెచ్చుకోవడం అయ్యే మేడం పని. ఓకే అండి. మీరు ఇంకొకరి పేరు ఫిక్స్ చేస్తే వాళ్ళు కూడా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. సుధాకర్ అన్న మేడం. సుధాకర్ అన్న అమ్మా చెప్పండి. మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. ఇంట్రడ్యూస్ చేసుకొని తర్వాత ఇంకొకరిని పిక్ చేసుకుంటే పరిచయాల్లాగా. నా పేరు సుధాకర్, గొల్లకందుకూరు. నేను ఎలక్ట్రికల్ వర్క్ చేస్తున్నాను, వ్యవసాయం కూడా చేస్తుంటాను. ఇంకొక పేరు పిక్ చేయండి ఎవరినైనా, వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. వాళ్ళు ఎవరున్నారు, ఇంకొకరిని జాయిన్ చేస్తున్నా, వాళ్ళు తెలియలేదు. యాప్ ప్రాబ్లం. ఎవరో అఖిల్ యాదవ్ వస్తున్నారు. అఖిల్ యాదవ్ గారు. ఇంకోటి దేవాలమ్మ అని చెప్పి, వాళ్ళకి 3 పిల్లలు ఉన్నారమ్మా, చిన్నపిల్లలు. ఓకేనా? వాళ్ళకి యూజ్ గా ఉంటుంది అని చెప్పి లింక్ కమ్మన్నాను, లింక్ పంపించాను. రోజా నువ్వు వెళ్తావా? నువ్వు వెళ్ళి నెక్స్ట్. నా పేరు రోజా అండి. నేను శివరంజని ఫ్రెండ్ని. ఇది వెలుగులో ద్వారా ఇది చదువు కార్యక్రమానికి హెల్ప్ చేయాలని పిల్లలకి జాయిన్ అయ్యాను ఇందులో. నెక్స్ట్ శాంతి ఇప్పుడే డ్రాప్ అయినట్టుంది, కనెక్షన్ ప్రాబ్లం అయినట్టుంది. ఓకే, ఎవరు జాయిన్ అయ్యారు? నెక్స్ట్ చెవూరు గారు, అఖిల్ యాదవ్. చెవూరు అఖిల్ గారు, మీరు మ్యూట్ చేసి వీళ్ళైతే వీడియో పెట్టుకొని అన్మ్యూట్ చేసుకొని మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటారా అండి మీ గురించి బ్రీఫ్గా? చెవూరు గారు అన్మ్యూట్ చేసుకోవాలి. పైన స్పీకర్ బటన్, పైన కాదు, కింద బటన్ ఉంటుంది. ఓకే, అసలు ఇది దేని గురించి?
చదువుల గురించి అండి. ఈ ప్రోగ్రాంలో ఏం జరుగుతుంది, ఏంటి ప్లాన్స్ అనేది కూడా డిస్కస్ చేద్దాము. బట్ ఫస్ట్ ఇంట్రొడక్షన్స్ మనం ఒకరికి పరిచయాలు చేసుకొని తర్వాత ఈ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకుందాం అనే ఉద్దేశంతో ప్రస్తుతం పరిచయాల్లో ఉన్నామండి. ఇది పిల్లలకా? అవునండి, ప్రస్తుతం 10th వరకు. బట్ ఇంకొన్ని రోజులు పోతే యూత్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసుకుందాం అన్న ఆలోచన ఉంది. బట్ ప్రస్తుతం అయితే ఈ ప్రోగ్రామ్ 10th పిల్లల వరకు. 10th ప్లస్. మీరమ్మా, మీరేంటి, మీ గురించి ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకోకూడదు? నేను ఈ ఇయర్ బీటెక్. వెరీ గుడ్. జాయిన్ అయ్యారా? ఆదిశంకరాలో జాయిన్ అయ్యారా? ఓకే. ఏ బ్రాంచ్ అండి? ఏ బ్రాంచ్ అండి? సిఎస్సి. ఎలా జరుగుతున్నాయి క్లాసెస్? ఈ ఇయర్ జాయిన్ అవ్వాలి. జాయిన్ అవ్వాలి. సో నెక్స్ట్ మంత్ నుంచి ఉంటాం. ఓకే, మీరు వచ్చినా కూడా ఇట్ ఈస్ జనరల్ అవేర్నెస్ కాబట్టి మ్యూచువల్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి మీరు మాతో జాయిన్ అయినందువల్ల. బికాజ్ ఇట్ ఈస్ నాట్ మీకు స్కాలర్స్టిక్ అంటే ఇది జనరల్ ఇదిలో ఫ్యూచర్లో మీరు దేనికి వెళ్ళాలన్నా, ఏ ప్లేస్మెంట్స్ కూర్చోవాలన్నా, ఏ విధంగా ప్రిపరేషన్ అవన్నీ చిన్నప్పటి నుంచే పిల్లలకి ఎలా డెవలప్ చేయాలి, ఓవరాల్ డెవలప్మెంట్ అనే దాని మీద కాబట్టి మీరు కూడా ఈ టీంలో ఉంటే మ్యూచువల్ బెనిఫిట్ ఉంటుంది అనేది నాకు అనిపిస్తుంది. మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి టైం ఉంటే మీరు టీంలో పిల్లలకి చెప్తూ మనం కూడా మనం కూడా ఎదగొచ్చు అనే ఉద్దేశం ఇంకొంచెం సేపట్లో మాట్లాడుకుంటాము. ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ మెసేజ్ పెట్టండి. బట్ నెక్స్ట్ ఓకేనా అఖిల్ గారు? వాయిస్ కట్ అవుతుంది, అసలు ఏం అర్థం కాదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక మీరు ఈ ప్రోగ్రామ్ లో యాజ్ ఏ వాలంటీర్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, పిల్లలకి ఏమైనా మీరు కూడా చెప్పదలుచుకున్నారంటే యు ఆర్ మోస్ట్ వెల్కమ్. లేదా మీరు కూడాను ఇందులో ఉండి ఏమైనా కొత్తది నేర్చుకోవాలి అని అనుకుంటే, పిల్లలకి ఇదంటే హోలిస్టిక్ ప్రోగ్రామ్ కాబట్టి మీరు కూడా ఏదైనా నేర్చుకోదలుచుకున్నారు అంటే కనుక యూ కెన్ జాయిన్. అది ఓకే మ్యామ్. మీరు ఇంకా ఇప్పుడే జస్ట్ బీటెక్ లో ఉన్నారు కాబట్టి మీరు పిల్లలకి టీచ్ చేస్తే మీకు కూడా యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీకు అంటే రేపు పొద్దున ఫలానా దానికి మేము వర్క్ చేసాము అని తెలిస్తే కనుక మీకు రాబోయే ఇంటర్వ్యూస్ అవి ఉంటాయి కదమ్మా, దాంట్లో కూడా మీకు ఒక వన్ ఆఫ్ ద దీని కింద తీసుకుంటారు వాళ్ళు. ఓకే, సో విల్ మూవ్ టు నెక్స్ట్ ఇంట్రొడక్షన్. శాంతి, నువ్వు స్టార్ట్ చేసి తర్వాత ఐ థింక్ ఇంకా యామలమ్మ గారు అండ్ నర్సయ్య ఉన్నారు. ఓకే, నేను శాంతి ఇంట్రడ్యూస్ చేసుకున్నా. శాంతి నర్సయ్య, నువ్వు వెళ్తావా? నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకుంటావా? శాంతి వినిపిస్తుందండి. యామలక్క మ్యూట్ చేసినట్టుంది. అఖిల్ గారు, అంటే మనం మాట్లాడకపోతే ఎవరెవరు మాట్లాడట్లేదో మ్యూట్ చేసుకుందామండి. అందరూ ఎవరెవరు మాట్లాడట్లేదో మ్యూట్ చేసుకుందాం. ఇప్పుడా ఈ రోజు ఇంట్రడక్షన్ అనుకుంటా, చెప్తాను చెప్పు. వాళ్ళు ఏదో చెప్తారో జస్ట్ వీడియో కాల్ చేస్తుంటారు. వీడియో కాల్ చేస్తారా? చేస్తే వాళ్ళు గురించి చెప్తా ఉంటారు. మ్యూట్ చేసుకుంటారా అండి? అండ్ నర్సయ్య और శాంతి ఇంట్రడ్యూస్ చేసుకుంటే. నా పేరు నరసయ్య, మాది గొల్లకందుకూరు. నేను ఫార్మర్ పని చేస్తుంటాను, బిల్డింగ్ వర్క్ చేస్తుంటాను, మేస్త్రి పని.
అవి 2 పనులు చేస్తుంటా మేడం. పూర్తిగా మీరు మ్యూట్ అయిపోయారు. అన్మ్యూట్ నువ్వు చేసి నెక్స్ట్ ఎవరన్నా పిక్ చేసుకుంటే నెక్స్ట్ ఇంకెవరో మా కేసులు లైన్ లో ఉన్నారు. ఓకే. కాజా గారు జాయిన్ అయినట్టున్నారు. కాజా గారు మీరు అన్మ్యూట్ చేసుకొని ఇంట్రడ్యూస్ చేసుకుంటారండి. మనం ఇప్పుడు ఇంట్రొడక్షన్స్ లో ఉన్నాము. ఇందాక ఇచ్చేసారు అక్క. ఇద్దరు ఉన్నట్టున్నారు. కాజా మస్తాన్ షేక్ ఒకరు అండ్ కాజా రహమతుల్లా ఉన్నారు. కాజా గారు అండ్ యామలమ్మ గారు మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటే, శాంతి నువ్వు వెళ్తావా? నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకుంటావా? ఎవరు చేస్తారా? నువ్వు నిన్ను సెల్ఫ్ ఇంట్రడ్యూస్ చేసుకోండి. పరిచయం చేసుకోండి అమ్మా, మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. ఓకే అక్క. గుడ్ ఈవినింగ్ అందరికి. నా పేరు శాంతి, మాది గొలగొంతకూరే. నేను ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి గొలగొంతకూరులో వాలంటీర్గా ఉన్నాను. శివరంజని అక్క మన ఊరు కోసం చిన్న స్టడీ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసింది. దాంట్లో ఇప్పుడు అక్కకి హెల్ప్ చేస్తున్నాను. తెలుసు కదా నేను మీకు అందరికి, తెలీదా? చూడలేదు ఎప్పుడు నన్ను మీరు? చూడలేదు శాంతి, నేను చూడలేదు అక్క. నువ్వు చూడలేదు. మీరు అసలు చూసిండ్రు అక్క. అక్క మీరు శ్రీదేవి అక్క, రోజా అక్క, రష్మి అక్క అసలు చూడలేదు నన్ను, మిగతా వాళ్ళు చూస్తున్నారు. ఏమన్నక్క మ్యూట్ చేసింది అక్క. ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకో అక్క. నువ్వే చెప్పే శాంతి. ఏమలక్క అసలు వీడియో కూడా ఆఫ్ చేసింది అక్క. వినిపిస్తుందిలే, సౌండ్ వినిపిస్తుంది. యామల గురించి కూడా చెప్పేశానా? చెప్పులే. యామలక్క వచ్చేసి ఆల్రెడీ మీకు తెలిసిందే, గొలగతూరు. తను కూడా గొలగతూరు నుంచి వస్తుంది. తనకు వాలంటీర్, గొలగంతకూరులో వాలంటీర్ యామలక్క. ఓకే. రహమతుల్లా గారు ఇప్పుడు మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటే దెన్ మనం నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్కి వెళ్దామండి. రాజా రహమతుల్లా గారు అన్మ్యూట్, ఒకసారి అన్మ్యూట్ చేసుకుని. ఓకే. ఐ థింక్ సో మన నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్కి వెళ్దాము. అంటే అసలు ఏంటి చదువు ప్రోగ్రామ్ ఏంటి అండ్ ఈ పర్పస్ ఏంటి అనేది ప్రస్తుతం, అంటే మనం ఇప్పుడు ఇక్కడ లక్ష్మక్క, శ్రీదేవి, రోజా, శాంతి మనం కలిసి అండ్ కొన్ని ఇంటర్వ్యూస్ కూడా కొంతమంది పేరెంట్స్తో మాట్లాడున్నాము ఊర్లో. మాట్లాడిన తర్వాత ఇది పర్పస్ అనేది మనం ఇప్పుడు ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. కానీ మీ అందరితో మాట్లాడి మీ అందరి ఇన్పుట్స్ తీసుకొని మీ ఆలోచనలు కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో అది కూడా ఈరోజు మాట్లాడాలనే ఉద్దేశంతో కూడా ముందుకు వస్తున్నాము. లక్ష్మక్క, యూ వాంట్ టు టాక్ అబౌట్ పర్పస్? పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, చదువుతున్నారు అని కాకుండా లైఫ్లో ముందుకు వెళ్ళి ఎటువంటి కష్టాలు లేకుండా వాళ్ళు అనుకున్న గమ్యం వాళ్ళు చేరేదానికి ఏ ఫీల్డ్ అయినా సరే, ఏ కష్టం లేకుండా ముందుకు వెళ్ళేదానికి చిన్నప్పటి నుంచి ఒక ప్రిపరేషన్ అనేది ఉంటుంది. చదువు కాకుండా మిగతావన్నీ కూడా ఆ విధంగా పిల్లల్ని హోలిస్టిక్ డెవలప్మెంట్లో తీసుకెళ్లేదానికి ఈ చదువు ప్రోగ్రామ్ మేము ప్లాన్ చేశాము. సో మీరు ఎలా చేశారు మేడం అంటారేమో.
మా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. శ్రీదేవి వాళ్ళ అబ్బాయి డాక్టర్ చదువుతున్నాడు. మా పిల్లలు కూడా చదువుకొని ముందుకు వెళ్ళిపోయి ఉన్నారు. మేము మా లైఫ్లో నేర్చుకున్నవి ఈజీగా పిల్లలు ముందుకు వెళ్ళిపోవాలి అంటే, బీటెక్ చేస్తున్నారు, జాబ్స్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ముందు నుంచి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఒలింపియాడ్ స్కూల్స్ ఉన్నాయి, నెల్లూరులో నారాయణ వాళ్ళంతా ఒలింపియాడ్ స్కూల్స్ అని చెప్పి చాలా చాలా డబ్బులు తీసుకొని పిల్లలకి ఏ విధంగా చెప్తున్నారు, ఏం మిస్ అవుతున్నారు, కొంతమంది పిల్లలు ఎందుకు సక్సెస్ అవుతున్నారు, అందరు ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు అనేది ఒక చిన్న ఇదే. నేను ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో చదివాను. మా టైంలో నేను ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో చదివినప్పుడు మా విద్యా విధానము, జడ్పీ స్కూల్లో విద్యా విధానంలో మార్పులు అవన్నీ సంఘటితపరిచి ఒక మంచి పద్ధతిలో పిల్లల్ని ఈజీగా ముందుకు తీసుకెళ్ళి ఒక్క చదువే కాకుండా మిగతావన్నీ కూడా చేస్తా జీవితంలో వాళ్ళు ఏది కావాలనుకుంటారో అది సాధించే వైపు వాళ్ళని ఆ పయనాన్ని సులభం చేయడానికి ఈ చదువు ప్రోగ్రామ్ నేను స్టార్ట్ చేశాను. అండ్ శ్రీదేవి. లక్ష్మి చెప్పినట్టుగా మనకి ఇప్పుడు ఇందాక మనం మాట్లాడినప్పుడు మనం అనుకున్నాం కదా, జీవితంలో ఏమిటి చెయ్యాలి అంటే నిరుత్సాహంగా ఉంటుంది బికాస్ ఆఫ్ కోవిడ్ మూలంగా అన్నది కూడా మనం అనుకున్నాం. కాకపోతే అమ్మ దీంట్లోంచే దారులు వెతుక్కుని ముందుకు వెళ్తున్న వాళ్ళు కూడా మనకు కనబడుతున్నారు కదా. అలాగా మన పిల్లలకి ఏదైనా అడ్డంకు వస్తే అక్కడ ఆగిపోవడం అన్నది కాకుండా దాన్ని అధిగమించి ఎలా ముందుకు వెళ్ళాలి అన్నది మనం నేర్పగలగాలన్నమాట జీవితంలో. అది నేర్పడానికి మనకి స్కూల్ ఒక్కటి సరిపోదు కదా, మన ఇంట్లో కొన్ని విలువలు అవి కూడా నేర్పుతూ ఉంటాం కదా మనకి వాళ్ళకి. వాటిని కూడాను మనం మన విద్యా విధానంలో మనం ఇంక్లూడ్ చేసి పిల్లలు అంటే ఏ ఆధారం ఉన్నా లేకపోయినా కూడాను వాళ్ళంతట వాళ్ళు కాళ్ళ మీద నిలబడి 10 మందికి దారి చూపే విధంగా ఏ విధంగా ఉండగలగాలి అన్నది మనం ఈ విద్యా విధానంలో ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకుంటున్నాం. అంటే వాళ్ళు వాళ్ళ కోసమే కాదు, సమాజానికి ఉపయోగపడే విధంగా తయారవడం కోసం మనం వాళ్ళని ప్రిపేర్ చేయాలన్నమాట. ఎందుకంటే ఒక్కడితోటి సమాజం ముందుకు వెళ్ళిపోదు కదమ్మా. మన ఒక్క కుటుంబం బాగుంటే మిగతా సమాజం అంతా బాగుండాలని రూల్ లేదు కదా. సమాజాన్ని బాగు చేసే విధంగా మన పిల్లల్ని డెవలప్ చేసామంటే, ఎందుకంటే నెల్లూరు నుంచి మీకు అందరికీ తెలుసు గొప్ప గొప్ప వ్యక్తులు బయటకు వచ్చారు మన చరిత్ర చూసుకుంటే. అలాగే మన పిల్లలు కూడా మన చరిత్రలో నిలబడే విధంగా మన పిల్లల్ని తయారు చేసేయాలి అన్న ఉద్దేశం, చిన్న ఉద్దేశంతో మొదలు పెడుతున్నాం మనం. పిల్లలు చాలా తెలివైన వాళ్ళమ్మా. వాళ్ళకి మనం చిన్నప్పుడు ఏది నేర్పితే వాళ్ళు అది చాలా చాలా గట్టిగా పట్టుకోగలరు. కాబట్టి దాన్ని మనం వాళ్ళకి అలవాటు చేద్దాం అన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. మీ అందరూ ఇంకా సహాయం చేస్తే డెఫినెట్గా పిల్లలందరూ పైకి వస్తారు. ఇది మా గొప్ప ఇదన్నమాట, నమ్మకం పిల్లల మీద. ఎలాగో మీ పేరెంట్స్ అందరికి కూడాను అదే కోరుకుంటూ ఉంటారు కాబట్టి మీరందరూ కూడాను మాతో పాటు చేతులు కలపాలని ఆశిస్తున్నాం. రోజా అండ్ శాంతి ఏమైనా యాడ్ చేస్తారా దానికి? అదే ఇందాక శ్రీదేవి చెప్పినట్టు తప్పకుండా మాకు మీ అందరి పేరెంట్స్ సహకారంతోనే మేము ఏదైనా చేయగలమని అనుకుంటున్నామండి. మా చిన్న ప్రయత్నం ఏమంటే, ఆల్రెడీ పిల్లలందరూ తెలివైన వాళ్ళే అక్క చెప్పినట్టు, వాళ్ళలో ఉన్న టాలెంట్ని ఏముందో అది బయటికి తీసుకొచ్చి కొంచెం ఇంకా అభివృద్ధి చేసి వాళ్ళకి ఏమైనా సహాయం అవుతుందేమో చేయాలనేదే మా ఈ చిన్న ప్రయత్నము. మీ అందరి సహకారం ఉంటే మేము ఏదైనా కొంతైనా వాళ్ళకి సహాయపడగలము అని అనుకుంటున్నాము. థ్యాంక్స్ అండి. శాంతి. చాలా థ్యాంక్స్ అక్క అందరు చెప్పినట్టు స్టడీ ఇప్పుడు మామూలుగా మనం ప్రైవేట్ స్కూల్కి వెళ్తేనే కాదు, గవర్నమెంట్ స్కూల్లో ఉండి కూడా పిల్లలు కొంచెం నాలెడ్జ్ అనేది పెంచుకోవచ్చు. చాలా వరకు స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్కి వెళ్తేనే కాదు, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళిన పిల్లలు కూడా మంచి పొజిషన్లో ఉన్నాయని మనం చూస్తున్నాం. మా స్కూల్కి వెళ్తున్నారు మళ్ళీ ఇలాంటివి చేస్తే స్ట్రెయిన్ అవుతారు పిల్లలు అని అనుకోవద్దండి. మీరు కానీ మీరు మాతో కొంచెం చేయి కలిపితే మేము కొంచెం ఫార్వర్డ్ అయ్యి పిల్లలకి ఎలా చేయాలి ఏంటి అని మేము నేర్పిస్తాం. ఒకటి అంటే ముందు ఇది మనము ఇదంతా కూడా ఇంకా ఇది మన ఫ్యామిలీ ఫస్ట్ అది అనుకోండి, మన ఫ్యామిలీ కాబట్టి మన పిల్లల కోసం మనమే ఏదో చేయాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాం.
ఇప్పుడు యాక్చువల్లీ ఇంకా నర్సయ్య, ఇప్పుడు మనం ఇది అందరూ కాజా గారు, నర్సయ్య, యామలక్క, సుధాకర్ అన్న, ఇప్పుడు మన ఆలోచనలు ఇప్పుడు ఈ వెలుగు చిన్న టీం గురించి ఆలోచనలు బయట పెట్టాము. బట్ మీరు ఇవి వినిన తర్వాత మీ ఆలోచనలు ఏంటి అనేది కూడా మాట్లాడితే బాగుంటుందని మా ఉద్దేశం. మీరు చూపించిన దాన్ని నడవడమే నాకు మా పని. అంతకాడికి వేరే ఆలోచనలు ఏమి ఉండవు మాకు. మా ఏమంత దూరం బుర్రలు కాదు కదా. అది ఒక్కటి. ఇంకొకటి ఏంటంటే బిలీఫ్ నర్సయ్య. నేను స్ట్రాంగ్ గా చాలా మంది ఇక్కడ ఉండే నాతో పాటు ఉండే వాళ్ళ బిలీఫ్ ఏంటంటే వాళ్ళ తరఫున కూడా నేనే చెప్తున్నాను. ప్రతి మనిషికి ఒక కేపబిలిటీ ఉంటది. ఇప్పుడు నేనేమన్నా చేయగలిగితే అది నువ్వు కూడా చేయగలగవు, నువ్వు కూడా ఆలోచించగలవు. అది మనం ఇట్స్ లైక్ ముందు అంటే మొదట్లో కొంచెం కష్టం అనిపిస్తుంది, చేయలేము అనిపిస్తుంది, కానీ నీకే అర్థం అవుద్ది. చూద్దాం, ముందుకి తీసుకెళ్దాం అందరం కలిసి. ఓకే. అండ్ ఇప్పుడు నన్ను యాక్చువల్గా నరసయ్యకి నేను కొంచెం పరిచయం ఉంది. కాజా గారు, యామలక్క, నా తెలుగు అంత బాగుండదు, టైం పడుతుంది, సో మన్నించండి. కాజా రంతుల్లా అని అతను వచ్చి అక్కడ సూలూరుపేట మాస్టర్ టీచర్ అంట కదా. నాకు యాక్చువల్ గా ఫేస్బుక్ లో పరిచయం అయి ఉన్నారు. మా గొంతులోనే పక్కనే ఇల్లు. ఓకే. షేక్ గారు, కాజా షేక్ గారు, ఏమని పిలవచ్చు, ఎలా పిలవాలి? మస్తాన్ అని పిలవండి మేడం. మస్తాన్. ఓకే, సరే మస్తాన్. మీ ఉద్దేశం ఏంటి జనరల్ గా? ఈ ప్రోగ్రామ్ అనే కాదు, జనరల్ గా అసలు చదువు అన్నా మీరేం చెప్పాలనుకున్నా చెప్పొచ్చు. అలా ఏం లేదు మేడం. ఇప్పుడు ఏందే మాకు ఇప్పుడు తెలియదు అనమాట. ఇప్పుడే గ్రూప్ లో పెట్టారు, చూసాము. సరే ఏదైనా 4 విషయాలు, కొత్త విషయాలు తెలుస్తాయి, పెద్దవాళ్ళు చెప్తారు ఎలా చేయాలి, ఏంది, ఎలా చదివించాలి, అందువల్ల తెలుసుకుందామని నేను జాయిన్ అయ్యాను మేడం. ఓకే ఓకే మస్తాన్. అది మేడం. యామలక్క మ్యూట్ చేయగలరా, మీరు అన్మ్యూట్ చేయగలరా? కింద బటన్ ఉంటుంది, ఒక మైక్రోఫోన్ బటన్, దాని మీద నొక్కితే ఆయన కనిపించారు, బట్ ఆమె వినిపించారు. సో ఇద్దరు ఉన్నట్టున్నారు. సుధాకర్ అన్న డ్రాప్ అయిపోయారు. మ్యూట్ లో మాట్లాడుతున్నారు అక్క, లక్ష్మక్క. మీకు ఎంతమంది పిల్లలు మస్తాన్ గారు? మేడం మేడం మొన్నే బాబు పుట్టాడు మేడం. నిన్నటికి 3 నెలలు నిండాయి. మే 29 బాబు పుట్టాడు. కంగ్రాచులేషన్స్ అండి. చాలా బిజీగా ఉంటుందేమో కదా లైఫ్ ఇప్పుడు. అవును మేడం. ఏదో సామెత ఉంది కదా, ఒక పిల్లాన్ని పెంచడానికి ఊరంతా కలిసి రావాలని. ఓకే. ఇంట్లో ఇంకెవరెవరు ఉంటారు? ఇంట్లో ఫాదరు, మదరు, బ్రదర్ ఉన్నారు మేడం. బ్రదర్ చదువుకుంటున్నాడు. ఏం చదువుతున్నారు? ఎంసీఏ చదువుతున్నాడు మేడం. ఎంసీఏ ఇప్పుడు ఫైనల్ ఇయర్. ఎక్కడ? విజయవాడ లేయలో కాలేజ్ మేడం. మీరేం చేస్తున్నారండి? నేను డిగ్రీ చదువుతున్నాను మేడం. ఓకే. ఏం కోర్స్? బిఏ మేడం. బిఏనా? ఓకే ఓకే. ఇప్పుడు ఫార్మింగ్ చేస్తున్నా అన్నారు, రైట్? అవునవును మేడం. చదువుకున్నాను, ఉన్నాను, కొన్ని రోజులు చేశాను జాబ్. ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల కృష్ణ చైతన్య కాలేజీలో చేస్తున్నాను. సివిక్స్ లెక్చరర్ గా. ఇంటర్మీడియట్ కి వెళ్తున్నాను. ఈ కరోనా టైంలో కాలేజీలు అన్ని క్లోజ్ చేశారు కదా, అందువల్ల ఇంట్లోనే ఉంటుంది. మళ్ళీ రేపు కాలేజీలు స్టార్ట్ అయితే వెళ్ళాలి మేడం. ఓకే ఓకే. సో మీరు టీచర్ అయితే? అవును మేడం. మీకు ఇంకా ఇట్స్ లైక్ పార్ట్ ఆఫ్ us కదండి. అవును మేడం. కాదు అసలు. సో 4-5 నెలల నుంచి ఖాళీగా ఉన్నాం కదా, అందువల్ల ఇంట్లోనే ఉంటున్నాం. అది చేలోకి వెళ్తున్నాం. సివిక్స్ అంట. సివిక్స్ మేడం. ఓకే రైట్ రైట్. సో అక్కడ చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా, మీ చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా అంటే చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి కూడా చెప్పండి. అండ్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఇందాక అఖిల్ గారికి చెప్పినట్టు యు వాంట్ టు అంటే కొంచెం టైం
టైం ఉండి వాలంటీర్ ఇప్పుడు కష్టమేమో చిన్న పాపతో బాబుతో. యా అది కాదండి మస్తాన్ గారు, ఇప్పుడు అందరూ కలిసి ఒకరికొకరు సహాయం చేసుకుంటా పోతే, ఇప్పుడు మీరు చెప్తున్నాడు మీ బ్రదర్ ఎంసీఏ చేస్తున్నాడని, అవును మేడం. ఆ అబ్బాయికి ఫర్దర్ ఏదైనా యూస్ కావాలన్నా, ఇప్పుడు అబ్బాయి అఖిల్ చెప్పాడు తను బీటెక్ కి జాయిన్ అవుతున్నాను సిఎస్సి ఆదిశంకరాలు అని చెప్పి. సో దాంట్లో ఎలా ప్రాపర్ గా వెళ్ళాలి, ఎలా వెళ్తే మంచి జాబ్స్ వస్తాయి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కూడా చాలా యూజ్ అవుతాయండి. అవునవును మేడం. ఓకే నర్సయ్య, పిల్లల గురించి నువ్వు చెప్తావా? నీ పిల్లల గురించి ఇదిగో ఒక ఆమె ఉంది, ఒక ఆమె వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి పోయింది. మొన్న టెస్ట్ చేపించి ఇద్దరికి, ఒకరికి నెగిటివ్ ఒకరికి పాజిటివ్ వచ్చింది. దానికని అక్కడికి పంపించా. తర్వాత మళ్ళా అందరూ ఇక్కడ ఉంటే ఇబ్బంది కదా కొంచెం. మేము వచ్చి రెండో తరగతికి ఏమో పోయింది. ఏంది 2 సంవత్సరాల నుంచి తరగతులు మాత్రమే కదా, ఇంకా నా బడి లేకపోయా ఏం లేకపోయా. ఈ 2వ తరగతి, ఆమె 6వ తరగతి. 2వ తరగతి 6వ తరగతి. ఓకే. కాదు నర్సయ్య గారు, మీరు ఏం చెప్తే అది మేడం అనుకుండా మీ పిల్లల మీద, మీ పిల్లల భవిష్యత్తు మీద మీకేం కోరికలు ఉన్నాయి? నేను ఉన్నట్టు చెప్పమంటావాక? నాకు చాలా నచ్చింది అడగడం ఆ మాట కూడా. ఉన్నట్టుగానే చెప్పాలి నర్సయ్య. మనకైతే పెద్ద డ్రీమ్స్ ఏం లేవక. ఏదో వాళ్ళకి లోక జ్ఞానం తెలిసేటట్టుగా చదువుకుంటే చాలా. ఎందుకు లేవు డ్రీమ్స్? మనకి పెద్ద లేవులే. మనకి ఆశలు ఉన్నా మనం అంత దూరం పరిగెత్తే ఇది ఉండాలి కదా. మనకి వెనక తిరిగి శిక్ష, మనకి వెనక తిరిగి మా డాడీ, మా అమ్మ నాన్న వాళ్ళు మనకి, మా అమ్మ మనకి తెలిసిన తర్వాతనే చచ్చిపోయింది. మా నాన్న ముసలాయన. మనం ఇంకా 15వ సంవత్సరం నేను 10th క్లాస్ సగంలో ముగించినప్పటి నుంచి నేను ఒక్కడనే చేయాలా, మేము నలుగురు తినాలా? కాదండి నర్సయ్య గారు, మీరు పరిగెత్తలేకపోవడానికి కారణం ఏమనుకుంటున్నారు? మీరు ఒక్కరు సంపాదించాలి, అంత డబ్బులు లేవు అని. అదే కదా, కాదు చదువుకునే దానికి డబ్బులు కావాలి అని ఎందుకు అనుకుంటున్నారు? అది కూడా ఒక పార్టీ కదా. ఒక పార్ట్, ఆ పార్ట్ లేకుండా కూడా వెళ్ళొచ్చు. ఆ పార్ట్ లేకుండా వెళ్ళాలంటే వాళ్ళకి 10th క్లాస్ వచ్చినప్పటికీ అర్థమైపోద్ది వాళ్ళ సిస్టమ్, వాళ్ళ టాలెంట్ వాళ్ళకే అర్థమైపోద్ది. అట్లా కాదు కదా, టాలెంట్ అనేది తల్లిదండ్రులు, చుట్టుపక్కల ఉండే టీచర్స్ పిల్లలకి తీసుకురావాలి. వాళ్ళ పిల్లలు కదా, 10th క్లాస్కి వచ్చినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. ఆ లోపల మనం తీసుకురావాలి. తీసుకొస్తాం, కానీ వాళ్ళకి టాలెంట్ ఉంటే పోతారు, టాలెంట్ లేకపోతే 10th పోయిన తర్వాత ఒక 2 సంవత్సరాలు చదివి మిడిల్ డ్రాప్ అయిపోతారు. సో ఇప్పుడు మేము టాలెంటే ఇస్తామంటున్నాం పిల్లలకి. అదే కదా, మీరు చెప్పినట్టే చేస్తామంటున్నాం మేము. సరే ఏదాకా మాట్లాడేసిన నేను. ఏం లేదు, కరెక్ట్ గానే మాట్లాడారు. యామలక్క ఐ థింక్ ఇంకా సుధాకర్ అన్న వచ్చారు. యామలమ్మ చిన్న నాకన్నా చిన్న ఉంటుంది. సరే, నా వయసు ఉంటుంది. నా వయసు 1 సంవత్సరం అటు ఇటు. ఓకే, అంతే కదా, చిన్నపిల్లలు అని చెప్పారు సుధాకర్ అన్న. 3 చిన్నపిల్లలు అన్నారు. సుధాకర్ బాబు వచ్చిన లైన్ లోకి. సుధాకర్ అన్న, మీ ఉద్దేశం చదువు అంటే ఇంకేమేమి మనం యాడ్ చేసుకోవచ్చు? మీరు మధ్యలో డ్రాప్ అయినట్టున్నారు. ఈ ప్రోగ్రామ్ కి పర్వాలేదునా, మీ ఉద్దేశాలు కూడా చెప్పండి నా. ఏం మాట్లాడేది నాకు అర్థం తెలియదు. మీరేం కోరుకుంటున్నారు? మీరు అంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏంటి కోరుకుంటున్నారు మీరు? అంటే మీకు మీ అభిప్రాయాలు ఏంటి ఈ చదువు అన్న ప్రోగ్రామ్ మీద? చదువు అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవసరమైందమ్మా. ఇది నిత్యావసర వస్తువులాగా తప్పనిసరి. అది ఈ ప్రోగ్రాం ద్వారా ఇంకా కొంత నేర్చుకుంటారని నా ఉద్దేశం. బడికే పోకుండా మన ఇంట్లో కూడా మన పిల్లల్ని మనం ఎంకరేజ్ చేసి చేసుకుంటే బాగుంటుందని. ఓకేనా, మనకి ఓకే.
ఖచ్చితంగా. శాంతి, ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్గా మీ స్కూల్లో మీరు చెప్పేవి కాకుండా పిల్లలకి ఇంకేం ఎక్స్ట్రా ఇవ్వాలి అని నువ్వు అనుకుంటున్నావు శాంతి? వినిపించిందా శివరంజని? వినిపించింది అక్క. ఐ థింక్ శాంతి ఓకే, మ్యూట్ లో మాట్లాడుతున్నావు శాంతి, ఒకవేళ మాట్లాడుతుంటే. మాట్లాడు. అది ఐ థింక్ యామలమ్మకి మ్యూట్ అన్మ్యూట్ కావడం లేదేమో అనిపిస్తుంది. మాట్లాడలేదు ఇప్పుడు వరకు. మాట్లాడినట్లేదమ్మా. అక్క నా వాయిస్ వినిపిస్తుందా? ఇప్పుడు వరకు వినిపిస్తుంది. సో క్వశ్చన్ వినిపించిందా శాంతి నీకు? కట్ అవుతుంది అక్క, నెట్వర్క్ ప్రాబ్లం అయింది. ఓకే శివరంజని, నువ్వు ప్రైవేట్ టీచర్ గా చెప్పక్క, వినిపిస్తుంది చెప్పక్క. ప్రైవేట్ టీచర్ గా అక్కడ చెప్పేది కాకుండా ఇంకా పిల్లలకి ఏం తీసుకురావచ్చు అని నీ ఉద్దేశం అని అంటున్నారు అక్క. ఏమేమి స్టడీ, నాట్ ఓన్లీ స్టడీ అక్క, స్టడీతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, యాక్చువల్ స్పోర్ట్స్ ఉండాలి. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అన్నీ ఉంటేనే ఒక పిల్లవాడు అనేది గ్రో అవుతాడు. కొంతమందికి స్టడీలో రావచ్చు, కానీ కొంతమందికి స్పోర్ట్స్ లో వాళ్ళ మైండ్ సెట్ బాగుంటది. ఎడ్యుకేషన్ అనేది కాదు, అన్నిట్లో చూసుకుంటేనే కదా. ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకున్నాడంటే ఆటోమేటిక్ గా వాడు ఎంత తక్కువ మార్క్స్ ఇచ్చుకున్నా కూడా ఏదో ఒక జాబ్ ఈజీగా కొట్టేస్తాడు, వాళ్ళ లాంగ్వేజ్ బాగుంటే. అంతేగా ఇప్పుడు ఓన్లీ ఎడ్యుకేషన్, ఓన్లీ ఎప్పుడు స్టడీయే అని కాకుండా ప్రతిదీ ఉండాలి. స్టడీ స్కూల్ ఫీల్డ్ అంటే ప్రతిదీ ఉండాలి, అన్నీ ఉంటేనే స్కూల్ అవుతుంది. నా తెలిసినంత వరకు మోస్ట్లీ ప్రైవేట్ స్కూల్స్ లో స్టడీ ఎక్కువ ఉంటుంది, కానీ ఇలాంటి స్పోర్ట్స్ కానీ ఇలాంటివి ఎక్కువగా ఇవ్వరు వాళ్ళు. ఏదో స్కూల్కి వెళ్ళాం, ఈవినింగ్ వరకు స్కూల్ పెడతారు, ఆటోమేటిక్గా స్కూల్ ఎండ్ అవుతుంది, ఇంటికి వచ్చేస్తారు. వాళ్ళ టైం సరిపోదు. గేమ్స్ కానీ ఏమి కండక్ట్ చేసేదానికి కూడా వాళ్ళ టైం అనేది సరిపోదు అక్క అక్కడ. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ కన్నా గవర్నమెంట్ స్కూల్స్ లోనే ఎక్కువ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. స్పోర్ట్స్ ఎక్కువగా ఉంటాయి, స్పోర్ట్స్ కానీ ఇలాంటివి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేవి చాలా జరుగుతున్నాయి ఇప్పుడు. మోర్ దెన్ ప్రైవేట్ స్కూల్స్ లో, గవర్నమెంట్ స్కూల్స్ లోనే బాగుంది అక్క ఎడ్యుకేషన్ ఏమో నేనైతే చూడలేదు, కానీ నేను మా స్కూల్లో చూసేది నేను చెప్తున్నా. స్కూల్లో స్టడీ బాగుండొచ్చేమో, కానీ మిగతా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అయితే ఉండవు, చాలా తక్కువ. ఏదో ఇయర్లీ వన్స్ యాన్యువల్ డే ఫంక్షన్ పెడతారు, ఇంకంతే, క్లోజ్. సో శాంతి, యామలమ్మ మ్యూట్ అన్మ్యూట్ ప్రాబ్లం ఏమన్నా అర్థమైందా నీకు? ఏమన్నా తెలిసిందా? మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ కి వెళ్దామా? యామలక్క నేను కాల్ చేయలేదక్క దానికి, తనకు తెలిసినట్లేదు. యాక్చువల్ గా అన్మ్యూట్ చేయడం ఎలా అని తెలిసినట్లేదు. సుధాకర్ అన్న అంటే మీరు సుధాకర్ అన్న నన్ను కాల్ చేయమంటారా? మీరు కాల్ ఈ ఫోన్ కి చేస్తే మళ్ళీ అది కట్ అయిపోతుందేమో, మరి చూడండి. ఎవరైనా దగ్గర ఉంటే వాళ్ళకి చెప్తే గనక వాళ్ళు కొంచెం ఆవిడ దగ్గరికి వెళ్ళి దాన్ని ఒకసారి ఆపరేట్ చేయడం నేర్పిస్తే రెండోసారి ఆవిడే పట్టిస్తుంటారు. అక్క ఒక నిమిషం, నేను చేస్తాను అక్క, కాల్లో ఉండే నేను చేస్తానండి. సుధాకర్ అన్న చేస్తున్నట్టున్నారు, నేను చేస్తాను. నాకు దగ్గరగా ఉంటది, నేనైనా చేస్తాను. మీరైనా చేయండి, మీరైనా. మాట్లాడే మీతో. హలో, నేను ఒకసారి మాట్లాడాను కదా శివరంజని అక్క, నేను మాట్లాడా. శాంతి ఒకసారి కలిపావు కదా మాకు గ్రూప్. అవునవునక్క, ఇది రెండోసారి. ఓకే 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 ఓకే, మాట్లాడతాయి కదా. సరే
ఏమనక పర్లేదు, ఇది ఏం కాదక్క. వీడియో ఆన్ చేసి ఒకసారి మాట్లాడు, ఏమవుతుంది? అదే మేమంతా కూడా చీకట్లో ఉన్నా, నేను మిద్దు పైకి వచ్చున్నాను. కిందంతా కృష్ణాష్టమి కదా, కలబాగా ఉంది. ఆహా, ఓకే ఓకే అక్క, పర్లేదు మాట్లాడు. కనిపిస్తున్నావులే, మాట్లాడక్క. చెప్పండి అక్క. ఈ ఫోన్ కూడా సరిగ్గా వినపడదు, చెవులో పెట్టుకొని మాట్లాడవచ్చు. ఓకే ఓకే, నువ్వు పైన స్పీకర్ బటన్ ఉంటది పైన. స్పీకర్ బటన్ అంటే స్పీకర్ పోయిందక్క దీనికి. ఓకే ఓకే, సరే సరే వాలంటీర్ ఫోన్ లేక. అని నీ పిల్లల గురించి చెప్పురా అమలమ్మ. చెప్పాను కదక్క, ఒక పాప 9th క్లాసు. ఓకే, ఇయర్ వెళ్ళిందనమాట. ఓకే. ఒక పాప 3rd క్లాసు, బాబు ఇంకా వెళ్ళలేదు. ఓకే. సో నీ ఉద్దేశం ప్రకారం చదువుకి అంటే చదువు అనే దానికి ఏమి క్వశ్చన్ అడగండి అక్క. లక్ష్మక్క, టేక్ ఇట్ ఫార్వర్డ్. యామలమ్మ, మీ ఉద్దేశం ప్రకారము మీ పిల్లల్ని ముందుకు ఏ విధంగా తీసుకెళ్లాలంటున్నారు అనుకుంటున్నారు? మీ ఆశయాలు ఏంటి మీ పిల్లల మీద? ఇంకా చిన్న పిల్లలు కదక్క, ఇంకా అంత దూరం ఆలోచించలేదు. 9వ క్లాస్కి వచ్చేసింది కదా ఒక అమ్మాయి. 9th క్లాస్కి వచ్చింది. సో అమ్మాయిని ఏం చేయాలనుకుంటున్నావు? అమ్మాయి చదివినంత వరకు చదివించేది. ఓకే, గుడ్. వాళ్ళ టాలెంట్, వాళ్ళ ఇంట్రెస్ట్. ఓకే, నైస్. యమలక, నీకేం లేదా పిల్లల మీద? నాకుంటే 10th క్లాస్ ఓహో, దట్స్ గుడ్ అక్క. అంతే కదా, పిల్లలకి వదిలే. ఫస్ట్ పిల్లల మైండ్ సెట్ తెలుసుకో. అదే పిల్లల మైండ్ సెట్. వాళ్ళ టాలెంట్ మనమేం కాదనేది, వాళ్ళు ఏమైనా చేయాలంటే అది వాళ్ళ 10th అయిపోయిన తర్వాత వాళ్ళ టాలెంట్ బట్టి తర్వాత, అంతేగాని మనమేం ఆపి మనం అట్లాంటిదేం లేదు. అంతే. 10th క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళ టాలెంట్, వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి నర్సన చెప్పినట్ట అప్పుడు ప్రొసీడ్ అయ్యి. ఇప్పుడు ఒక్క క్వశ్చన్ నర్సరీకి. సో చదువుకోవడం వల్ల ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మనం ఉత్త స్కూల్లో చెప్పే చదువు గురించే మాట్లాడడం లేదు. అన్ని విధాలుగా ఒక సంపూర్ణంగా ఎట్లా ఒక మనిషి పెరగచ్చు అనే దాని గురించి మాట్లాడుకుంటాము. కానీ ఆ స్కూల్కి వెళ్ళి ఆ చదువు, కాలేజీలు, డిగ్రీలు ఇవి ఎంత అవసరము జీవితానికి అని అనుకుంటున్నావు నర్సయ్య? కాలేజీ, డిగ్రీలు ఇవెంత అవసరం అని నీ ఉద్దేశం? యామలమ్మ, ఎవరో ఒకరు ఇద్దరులో. ఓకే, అయితే విల్ మూవ్ ఆన్. సో ఈ ప్రోగ్రామ్ ప్రైమరీగా ఈ రికార్డింగ్ మనం షేర్ చేసుకుంటాము. ప్రస్తుతం ఈ ప్రోగ్రామ్ గురించి మనం ఏ వయసుల వాళ్ళకి అనుకుంటున్నాము, ఎలా అనుకుంటున్నాము, ఎన్ని వారానికి ఎన్ని రోజులు అనుకుంటున్నాము, ఇది ప్రస్తుతం ఇప్పుడు మాట్లాడుకుందాం ఇంకో 10 నిమిషాలు. సో ప్రస్తుతం అయితే మనం ఫస్ట్ క్లాస్ నుంచి 5 సంవత్సరాల నుంచి 15-16 సంవత్సరాల పిల్లల వరకు, అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10వ తరగతి పిల్లల వరకు అనుకుంటున్నాము. సో ఇక్కడ ఫోకస్ ఏంటంటే, మనం స్కూల్లో చెప్పుకునేవి మనం ఇక్కడ చెప్పుకోం. స్కూల్లో చెప్పుకునేవి స్కూల్లో జరుగుతాయి, కానీ ఇక్కడ మనం దానికి అంటే ఆ స్కూల్లో చెప్పేవి ఎలా ఆలోచిస్తే ఆర్ ఎలా తెలుసుకోవాలి, ఎలా ఇంట్రెస్టింగ్ గా చేసుకోవాలి పిల్లలకి, అసలు చదువు అంటే చదువుకోవాలి అనేది ఆ ఇంట్రెస్ట్ ఎలా పెంచుకోవాలి అనేది ఒకటి అనేది కూడా తీసుకురావాలని. వాటితో పాటు ఇందాక లక్ష్మక్క చెప్తున్నట్టు అండ్ శ్రీదేవక్క అందరూ మాట్లాడుతున్నట్టు వాళ్ళలో ఉన్న టాలెంట్ ని బయటకు తీసుకొస్తూ, అలాగే మొత్తం పూర్తిగా ఎదుగుదలకి అంటే అన్ని డైరెక్షన్స్ లో ఎదుగుదలకి ఏమేమి కావాలి అనేది కూడా మాట్లాడుకుంటాం అనమాట. ఇప్పుడు వాల్యూస్ కానీ, మోరల్స్ కానీ అవి, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలన్నా
ఎలా ప్రిపేర్ అవ్వచ్చు అనేది ఒకటి. మళ్ళీ కమ్యూనికేషన్, మనం మామూలుగా కమ్యూనికేషనల్ స్కిల్స్, నా తెలుగు మళ్ళీ స్టక్ అయింది, నేను రాత్రి వారం రోజులు వరుసగా పనిచేస్తున్నాను. సో శ్రీదేవక్క, మీరు టేక్ ఇట్ ఫార్వర్డ్, ఏమేమి ఇంప్రూవ్ చేస్తామని. నాకు ఒక్కటి అర్థమైంది ఏంటంటే, మీ అందరూ కలిపి శివరంజనికి తెలుగు బ్రహ్మాండంగా వచ్చేలాగా చేసేస్తారు కొన్ని రోజుల్లో అన్నది మాత్రం నాకు బాగా అర్థమైపోతుంది మీరు మాట్లాడితే గనక. అది శివరంజని ఇప్పుడు అనుకుంటోంది కదా, ఇప్పుడు ఇందాక నరసయ్య గారు మీరు అన్నారు కదా నాకు ఇప్పుడు రాదు అలా అని. ఇప్పుడు మన శివరంజని చూడండి, తెలుగు రాదు అనకుండా పట్టుదలగా నేర్చేసుకుంటోంది, అన్ని కొత్త కొత్త పదాలు యూజ్ చేస్తోంది. అవునమ్మా, ఫస్ట్ తెలుగు చాలా తక్కువ మాట్లాడేది, ఎక్కువ ఇంగ్లీషే మాట్లాడేది. చూసారా మరి మీ సహకారంతో ఎంత ముందుకు వెళ్ళిందో తను. మా మీద ఎక్కువ బాగా మాట్లాడుతున్నామ్మా తెలుగు. కరెక్ట్ కరెక్ట్. అంతే, ఇంకా అక్కడి వరకు రాలేదు సుధాకర్, కాకపోతే ఎప్పుడో ఏదో ఒక రోజు నేను ఇంకా బాగా మాట్లాడతాను. చాలా బాగా మాట్లాడుతున్నారమ్మా. అదేనండి, అదే అది మనకి పిల్లలకి ఆ కాన్ఫిడెన్స్ అంటే మనకు ఇది నాట్ ఓన్లీ ఇలాగ మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నవి అంటే ఏంటంటే మనకి మనం బయట ప్రపంచంతో ఏ విధంగా మెలగగలగాలి, మనం ఏ విధంగా ఉంటే మనం బయట ప్రపంచాన్ని ఎదుర్కోగలం, ఈ విషయాలన్నీ కూడాను పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం నేర్పించడానికి ఒక్క స్కూల్లో అనుసరించే పద్ధతి కాకుండా వాళ్ళతో పాటు మేము కలిసిపోతూ వాళ్ళని ఎలాగ బయటకు ధైర్యంగా వెళ్ళి వాళ్ళ జీవనం వాళ్ళు ఎలా గడపగలరు అన్నది నేర్పించడం కోసం ప్రోగ్రామ్ డిజైన్ చేయబడింది. కాబట్టి పిల్లల్ని నిశ్చింతగా మీరు మా చేతిలో పెట్టొచ్చని మేము గ్యారంటీ ఇస్తున్నాం. ఎందుకంటే మా పిల్లలందరూ కూడాను ఒక రకంగా స్థిరపడ్డారు, సమాజానికి ఉపయోగపడే విధంగా తయారు చేయగలిగాం మేము. దానికి కూడాను మీలాంటి వాళ్ళ కొంతమంది సహకారం ఉండబట్టే ముందుకెళ్ళగలిగాం. సో ఇప్పుడు మీ పిల్లలందరినీ కూడాను మీరు ఆ రకంగా తయారు చేయాలి అన్న ఉద్దేశం అన్నమాట దీనికి. సో ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ అంటే ఎలా ముందుకెళ్తే ఇంకా మాకు ఇంకా ఇలాంటివి చెప్తే బాగుంటాయి, అలాంటివి చెప్తే బాగుంటాయి అని మీకు ఏమైనా అనిపిస్తే మీరు నిస్సంకోచంగా షేర్ చేసుకోవచ్చండి మాతో, మీ అభిప్రాయాలన్నీ చెప్పచ్చు. కొన్ని ఏంటంటే హోంవర్క్లు ఇస్తామా అంటే హోంవర్క్లు ఉండవు ఉండవమ్మా. అట్ ద సేమ్ టైం స్కూల్లో ఉన్న హోంవర్క్ మేము చేయిస్తాం అన్నది కూడా మీరు మర్చిపోండి, మేము అవేమి చేయించాం పిల్లలతోటి. వాళ్ళు హాయిగా మా దగ్గరికి ఆడుతూ పాడుతూ వచ్చి వాళ్ళు నేర్చుకున్న 1, 2 ఏవైతే ఉన్నాయో అసలు 1+1 2 ఎలా వచ్చింది అన్నది వాళ్ళకి బోర్డు మీద వేసి చూపించినట్టు కాకుండా వాళ్ళకి వాళ్ళంతటా వాళ్ళు కూర్చుని ఈ వేలు కలిపితే 2 ఎలా అయింది, 2వ నెంబర్ ఎలా వచ్చింది అనే డౌట్ లేకుండా జీవితంలో అది అలాంటివి నేర్పిస్తాం అన్నమాట. అంటే చిన్న చిన్న మెళుకువలు అంటారు కదా, చిన్న చిన్న మెళుకువలు అన్ని వాళ్ళకి నేర్పిస్తాం అన్నమాట. దాంతో వాళ్ళు పైన చదువు ఏదైతే ఇంకా పైకి వెళ్తుంటారో దానికి పునాది గట్టిగా పడేలాగా అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఈ నారాయణ స్కూల్స్ వీటన్నిటిలో పంపించేస్తున్నాం, అందరూ ఎందుకు ముందుకి వెళ్ళలేకపోతున్నారు, సక్సెస్ ఎందుకు అవ్వట్లేదు అందరిది అంటే బట్టి కొట్టేసి రాసేస్తే వాళ్ళకి దాన్ని ఏమంటారు తర్వాత ఎలాగ దాన్ని ప్రాక్టికల్ గా యూజ్ చేయాలి, ఆ అప్లికేషన్ అంటే వాళ్ళు నేర్చుకున్న సూత్రం ఏదైతే ఉంటుందో దాన్ని ఏ విధంగా పెట్టాలి అన్నది తెలియదు. కాబట్టి వాళ్ళు పాపం పరీక్షల్లో ఫెయిల్ అయిపోతుంటారు ఒక స్టేజ్ వచ్చేసరికి. అలా కాకుండా ముందు నుంచే మనం అసలు ఈ సూత్రం దేనికోసం చేసామన్నది నేర్పించారనుకోండి, అది ఇంకా వాళ్ళకి ఎప్పుడు జీవితంలో ఇంకా వాళ్ళు ఎప్పుడు వెనక్కి తిరగాల్సిన అవసరం లేదు కదా. అది నేర్పించడం మేము ధ్యేయంగా పెట్టుకున్నాం అన్నమాట. మనకి స్కూల్లో ఎలాగో వాళ్ళు ఉపాధ్యాయులంతా కూడాను వాళ్ళకి దాన్ని ఏమంటారు బట్టి పట్టడం అవన్నీ మామూలుగా క్లాస్లో రొటీన్గా వాళ్ళు చేసే పని చేయిస్తూనే ఉంటారు. దానికి తోడు వాళ్ళు నేర్పిన బేస్ లైన్ ఏదైతే పునాది అంటామో మనం దాన్ని ఇంకొంచెం గట్టిగా స్ట్రాంగ్గా వేస్తాం అన్నమాట. అండ్ యామలమ్మ నర్సయ్య చెప్పినట్టు వాళ్ళకి ఇంట్రెస్ట్, ఐ థింక్ మీ ఐడియాలజీ నేను చాలా ఏకీభవిస్తాను. ఇద్దరు
వాళ్ళని పిల్లల్ని పుష్ చేయబడలేదు. కాకపోతే ఇవన్నీ ఎంత ఉపయోగం జీవితానికి అని చెప్పుకోవడం చాలా అవసరం. అట్లే ఇవన్నీ లేకపోతే జీవితం ఆనందంగా ఉండదా అంటే ఖచ్చితంగా కాదు. ఇవేమీ లేకుండా కూడా, అంటే డాక్టర్ డిగ్రీలు ఇవన్నీ లేకుండా కూడా మనం ఆనందంగా ఉండొచ్చు. కానీ ఆ ఆనందంతో పాటు, మన ఆనందంతో పాటు మన చుట్టుపక్కల మన దేశం అనే ఆలోచనలు కూడా తీసుకురావాలనే ఉద్దేశం అన్నమాట. సో అది చిన్న ప్రయత్నము. దీంతో పాటు అంటే ఇంటరాక్టివ్గా మోర్ వాళ్ళతో మాటలు, కథలు, ఫన్ యాక్టివిటీస్ ఇవి చేస్తూ వీళ్ళని తీసుకురావాలని. కాకపోతే ఒక్కటి గ్యారంటీగా చెప్పుకోగలిగింది, ఇందాక అందరూ చెప్పినట్లు, వాళ్ళ బేస్ అయితే స్ట్రాంగ్ అవుతుంది ఖచ్చితంగా. ఆలోచన శక్తి పెరుగుతుంది. అండ్ ఆలోచన శక్తి కాకుండా అన్ని విధాలుగా లైఫ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎట్లా డీల్ చేయొచ్చు, ఎలా వాటిని మేనేజ్ చేసుకోవచ్చు, బెంబేలు పడిపోకుండా, ఆతృత పడిపోకుండా, స్ట్రెస్ అయిపోకుండా ఎలా చేసుకోవచ్చు అనేది కూడా ఐ థింక్ ఇట్లా ఈ విధానాన్ని ముందుకు తీసుకెళ్తే వెళ్ళే కొద్దీ వాళ్ళలో మార్పు వస్తుంది, చూస్తారు అని అనిపిస్తుంది. సో ఆ చిన్న ప్రయత్నం ఇది ప్రస్తుతం. ఇంతటితో ఇంకేమైనా ఉందాక ఎవరైనా యాడ్ చేసేది? లేకపోతే క్వశ్చన్స్ ఓపెన్ చేసి ఇంకొక 5 క్వశ్చన్స్ని బట్టి మనం క్లోజ్ చేసుకుందాం. వాళ్ళని ఏమైనా ఉంటే అడగమనమ్మా, దానిలోనే మనం ఏదైనా ఒకవేళ చెప్పదలుచుకుంటే అప్పుడు చెప్పొచ్చు కావాలంటే. ఓకే. సుధాకర్, నర్సయ్య, యామలమ్మ ఏమైనా క్వశ్చన్లు ఉన్నాయా? అంటే నా తరపున ఓకే. సుధాకర్ అన్న నెక్స్ట్ వీక్ అంటే సెప్టెంబర్ 5th అనుకుంటున్నాం. ఫస్ట్ విన్నావా? అది గుర్తుందా? అదే నన్ను నెక్స్ట్ వీక్ అనేది. నెక్స్ట్ మీటింగ్ అంతే. ఓకే, నెక్స్ట్ మీటింగ్. సో నెక్స్ట్ మీటింగ్ ఇంకొకటి ఏంటంటే పిల్లలతో, ఇంకా నెక్స్ట్ మీటింగ్ లో పిల్లలతో ఉంటాయి. పిల్లల చేతికి ఇచ్చేస్తాం, వాళ్ళే అడుగుతా ఉంటారు. నెలకొకసారి పేరెంట్స్, ఆ పిల్లలు ఇప్పుడు మనకి ఎవరు జాయిన్ అవుతారో ఆ పిల్లల పేరెంట్స్ తో కూడా మనం మీటింగ్స్ పెట్టుకొని కొన్ని అంశాలు, ఇప్పుడు ఇలా జనరల్ గా మాట్లాడుకున్నాం, అలా కాకుండా కొన్ని అంశాల గురించి స్పెసిఫిక్ గా కూడా చర్చ చేసుకున్నాము అనే ఉద్దేశం ఉంది. అది కూడా చేస్తాం. యామలమ్మ, ఇంకేమన్నా నీకు క్వశ్చన్స్ ఉన్నాయా? యామలమ్మ ఏం లేవక్క. ఓకే, వే అంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతా, చిన్నదాన్ని అయిపోయానని. ఏమి లేవు. సరే అయితే, సో ఫస్ట్ సెషన్ సెప్టెంబర్ 5th అనుకుంటున్నాము. అలాగే మేడం. 5వ తేదీ టీచర్స్ డే కూడా కదా అనే ఉద్దేశంతో 7 గంటలకి అందరికి ఈ టైం కుదిరే టైమేనా? కుదురుతుందక్క. ఓకే. నెక్స్ట్ మీటింగ్ లో అసలు సండే అవుతుంది కదా చిరంజీవి? 5th సండే. ఆ రోజు ఊరినే ఇప్పుడు మనం ఎలా మాట్లాడుతున్నామో ఆ రోజు పిల్లలతో మాట్లాడడానికి ప్రయత్నించి, అక్కడ ఆ రోజు ఏం సీరియస్ అంటే స్టార్ట్ లాగే ఉండదు, వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం అన్నమాట. వాళ్ళని తెలుసుకొని ఆ ప్రయత్నం తర్వాత ఆ వారానికి ఎన్ని రోజులు, ఎంతసేపు అనేది తర్వాత నిర్ణయించుకుంటాం. తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ బయట అది యామలమ్మ, నర్సయ్య, సుధాకర్ అన్న, ఐ థింక్ ఐ థింక్ శివరంజని మీరు మ్యూట్ లోకి వెళ్ళిపోయారమ్మా. ఐ థింక్ కనెక్షన్ పోయినట్టుంది బ్రీఫ్ గా. సరే, ఓకే. సరే అయితే ఇంకేమీ క్వశ్చన్స్ లేకపోతే నెక్స్ట్ మళ్ళీ కలుస్తాము. 5వ తారీఖు అమ్మా, కొంచెం పిల్లల్ని మీరు గ్యాదర్ చేయండి, అంటే ఒక దగ్గర మీరు, అంటే అందరూ మీటింగ్ లో వచ్చేట్టుగా చూడండి.
దాంతో మాకు ఎంతమంది పిల్లలు ఉన్నారు ఏమిటి అన్నది ఒక అవగాహన వస్తుంది, ఏ ఏ ఏజ్ గ్రూపులు వాళ్ళు ఉన్నారు అన్నది కూడా మాకు ఒక ఇది తెలుస్తుంది కదా. దాన్ని బట్టి మేము నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎలా ముందుకు నడిపించాలి అన్నది ఒక టైం టేబుల్ వేసుకుంటాం. ఓకే అక్క. సరే ఓకే అయితే అందరికీ ఇంకొకసారి గుడ్ నైట్ అండ్ పేరు రావట్లా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. అలా కాదక్క, నేను నైట్స్ పని చేసి కూడా ఉన్నాను. నా వర్క్ వీక్ ఇది, సో బిజీ వీక్ ఎఫెక్ట్ కూడా పర్ఫెక్ట్, బాగా వచ్చేసింది మీకు. సరే అందరికి గుడ్ నైట్. గుడ్ నైట్. ఓకే బాయ్. నమస్కారం.